అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. సో ఇవాల్టి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటి అంటే బేసిక్గా మెషిన్ లెర్నింగ్ జర్నీలో మీరు ఎలా స్టార్ట్ అవ్వచ్చు అనే ఒక పాయింట్ని డిస్కస్ చేయబోతున్నాం. సో మన ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ పాయింట్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ అవ్వాలి అనేది దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ ఆన్సర్స్ అనమాట. ఫస్ట్ ఏంటి అంటే మీరు కేవలం మీ బీటెక్లో ప్రాజెక్టులు చేసేందుకు మెషిన్ లెర్నింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నారా? ఆర్ సెకండ్ది ఏంటి అంటే బేసిక్గా మెషిన్ లెర్నింగ్లో మీరు మీ యొక్క కెరియర్ని కైండ్ ఆఫ్ ఫామ్ చేసుకుందాం అనుకుంటున్నారా? అంటే మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ కైండ్ ఆఫ్ రోల్లో ఫ్యూచర్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారా? రెండిటికి ఆన్సర్స్ వేరు, ఎందుకో చెప్తాను. బిఫోర్ మూవింగ్ ఫార్వర్డ్ లెట్ us డిస్కస్ అబౌట్ కోడింగ్ నింజాస్. సో ఈ కోడింగ్ నింజాస్ అనే ప్లాట్ఫామ్లో వీళ్ళు కంప్యూటర్ సైన్స్కి సంబంధించిన వేరియస్ డొమైన్స్లో కోర్సెస్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ మీ అందరూ కూడా వినే ఉంటారు వాళ్ళ యొక్క డిఎస్ఏ కోర్స్ అండ్ ఎంఎల్ కోర్స్ గురించి. సో బేసిక్గా వీళ్ళు ఏం చేస్తున్నారంటే 22nd and 23rd మార్చ్న ఈవినింగ్ 9 PM ఒక స్కాలర్షిప్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నారు. సో ఈ స్కాలర్షిప్ టెస్ట్లో మీరు కనుక ఎగ్జామ్ రాస్తే దాంట్లో మంచి మార్క్స్ పొందితే, అండ్ ఆబ్వియస్లీ ఈ యొక్క ఎగ్జామ్ కూడా టఫ్గా అంత ఉండదు, బికాజ్ అన్ని క్వశ్చన్స్ కూడా మీకు యాప్టిట్యూడ్ బేస్డ్లోనే ఉంటాయి. కాబట్టి మీరు ఆ ఎగ్జామ్ని ఫర్ ఎగ్జాంపుల్ బాగా రాస్తే మినిమం 10% డిస్కౌంట్ నుంచి మ్యాక్సిమం 100% డిస్కౌంట్ దాకా పొందొచ్చు ఆన్ దేర్ కోర్సెస్. అండ్ ఈ యొక్క ఎగ్జామ్ యొక్క కాస్ట్ ఎంత అంటే ఇట్స్ ఓన్లీ 99 రూపీస్. బట్ వంశీ భవాని వ్యూయర్స్కి మీరు అంత కూడా పే చేయని అవసరం లేదు. యూ విల్ గెట్ అబ్సల్యూట్లీ 50% డిస్కౌంట్ వంశీ 50 అనే కోడ్ వాడితే. సో మీరు ఈ యొక్క ఎగ్జామ్ కేవలం 48 రూపీస్కి అటెంప్ట్ చేయొచ్చు. ఓకే, అండ్ ఈ యొక్క ఎగ్జామ్ అయిపోయాక ఆబ్వియస్లీ మీ పర్ఫార్మెన్స్ బట్టి మీకు డిస్కౌంట్ వస్తుంది కదా, ఆ డిస్కౌంట్ యూస్ చేసుకుని మీరు కనుక కోర్సెస్లో ఎన్రోల్ అవుతే మీకు ట్రైనింగ్ సర్టిఫికేట్తో పాటు ఒక 1500 రూపీస్ వర్త్ బుక్ కూడా మీకు ఫ్రీగా లభిస్తుంది. అది కూడా వితౌట్ ఎనీ డెలివరీ అట్ యువర్ డోర్ స్టెప్. బేసిక్గా వీళ్ళ యొక్క ప్లాట్ఫామ్లో బెస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మన కోడింగ్కి సంబంధించిన డొమైన్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఆల్ మోస్ట్లీ ప్రాబ్లమ్ సాల్వింగ్. సో ఆ యొక్క డొమైన్స్లో ఎప్పుడైనా మీరు ఒక ప్రాబ్లమ్ను స్ట్రక్ అవుతే ఇమీడియట్గా సాల్వ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్, లేకపోతే యూ కెనాట్ ప్రొసీడ్ ఫర్దర్. అండ్ ఈ యొక్క కోడింగ్ నింజాస్ అనే ప్లాట్ఫామ్లో మీకు 1-to-1 డౌట్ రెజల్యూషన్ అది కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ లభిస్తుంది. మీకోసమే మీలాంటి ఎంతోమంది స్టూడెంట్స్కి వెంటనే డౌట్ని రిజాల్వ్ చేసేందుకు వీళ్ళ యొక్క ప్లాట్ఫామ్లో థౌజండ్స్ ఆఫ్ టీచింగ్ అసిస్టెంట్స్ కంటిన్యూస్గా పనిచేస్తూ ఉంటారు. సో ఖచ్చితంగా 22nd or 23rd మీ ఇష్టం 9 PM ఈ ఎగ్జామ్ రాయడం మర్చిపోకండి. వంశీ భవాని వ్యూయర్స్ అందరికీ కేవలం 48 రూపీస్కి ఈ యొక్క ఎగ్జామ్ లభిస్తుంది. కోడ్ ఈస్ వంశీ 50. లెట్స్ మూవ్ ఆన్. ఒకవేళ మీరు కేవలం ప్రాజెక్ట్స్కి విధంగానే అంటే ప్రాజెక్ట్స్ చేసేందుకే నేర్చుకుంటున్నారు ఎంఎల్ అనుకుంటే, సో మీరు ఇన్ డెప్త్ ప్రతి అల్గారిథం ఎలా పనిచేస్తుంది అని తెలుసుకోవక్కర్లేదు. దట్స్ ఫర్ ష్యూర్. బికాజ్ మీకు ఒక ఐడియా ఉంటే ఓకే ఇది అల్గారిథం, దానికి ఇన్పుట్ ఇది, దాంట్లో ప్రిడిక్షన్ ఇలా జరుగుతుంది, అవుట్పుట్ ఇది అని తెలిస్తే సరిపోతుంది. అండ్ దాన్ని మీరు మీ చేతులతో సొంతంగా ఫ్రమ్ స్క్రాచ్ ఇంప్లిమెంట్ కూడా చేయనక్కర్లేదు. ఓకే, ఐ టెల్ యూ సమ్ కైండ్ ఆఫ్ లైబ్రరీస్ అండ్ ఆల్, వాటిని వాడి మీరు డైరెక్ట్గా కావాల్సిన అల్గారిథంని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఓకే, వితౌట్ కైండ్ ఆఫ్ రైటింగ్ ఇట్ ఫ్రమ్ స్క్రాచ్. బట్ లెట్సే మీరు ఒక ఎంఎల్ రోల్లో ఆర్ ఎంఎల్ కెరియర్గా తీసుకుందాం అనుకున్నప్పుడు మాత్రం మెషిన్ లెర్నింగ్ ఆర్ డీప్ లెర్నింగ్ ఈ యొక్క ఏరియాలో ఈ యొక్క డొమైన్లో ఇఫ్ యూ వాంట్ టు కైండ్ ఆఫ్ స్టార్ట్ యువర్ కెరియర్ అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఏ అల్గారిథం ఎందుకు పనిచేస్తుంది, ఒక ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లంకి ఈ అల్గారిథం వాడాలా, ఈ అల్గారిథం వాడాలా, సో ఎందుకు వాడాలి, ఓకే అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఇది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ టైప్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఓన్లీ ప్రాజెక్ట్స్ కోసం నేర్చుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి పాత్ ఏంటి అంటే సింపుల్ అండి. ఫస్ట్ పైథాన్ నేర్చుకోండి. ఓకే, పైథాన్ కానీ ఆర్ కానీ రెండు ఓకే యాక్చువల్గా, బట్ నేను మాత్రం పైథాన్ అని చెప్తాను, ఎందుకంటే దాంట్లో ఎక్కువ లైబ్రరీస్ ఉంటాయి, ఎక్కువ ప్యాకేజెస్ ఉంటాయి. దాన్ని బట్టి మీ యొక్క జర్నీ ఇంకా ఈజీ అయిపోద్ది. మీరు ఎటువంటి కష్టం పడకుండా జస్ట్ వాళ్ళు చెప్పిన ఏవైతే ఇంపోర్ట్ స్టేట్మెంట్ ఉంటాయో అవి పెట్టేసుకుని వాటిని రన్ చేసేసి డేటా ఇస్తే సరిపోతుంది. ఓకే, అండ్ డేటా కూడా మీరు ఎటువంటి డేటా క్లీనింగ్ కానీ ప్రీ ప్రాసెసింగ్ కానీ చేయక్కర్లేదు, బికాస్ బోల్డ్ అన్ని క్లీన్డ్ డేటా సెట్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి క్యాగెల్లో అండ్ అటువంటి వేరియస్ ప్లాట్ఫామ్స్లో. సో ఇట్ విల్ బికమ్ ఈజీ. సో పైథాన్ నేర్చుకోండి ఫస్ట్. సెకండ్ సైకిట్ లర్న్ నేర్చుకోండి. ఓకే, సైకిట్ లర్న్ అనేది బేసిక్గా ఒక లైబ్రరీ అనుకోవచ్చు మీరు పైథాన్లో. బేసిక్గా ఈ యొక్క లైబ్రరీలో ఎంఎల్లో ఉండే మేజర్ అల్గారిథమ్స్ అన్నీ కూడా ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసేసి ఉన్నాయి. మీరు చేయవలసింది ఏంటి అంటే ఇంపోర్ట్ చేసుకోవాలి, డేటాని దానికి ఇవ్వాలి అండ్ ప్రిడిక్ట్ చేయాలంతే, అంతకుమించి ఏం చేయక్కర్లేదు. ఓకే, యూ కెన్ బిల్డ్ యువర్ ఓన్ ఎంఎల్ మోడల్ ఇన్ దిస్ వే. ఓకే, ఎటువంటి కష్టపడకుండా. బట్ మీకు ఎలా జరుగుతుందో ఎన్ని జరుగుతుందో అర్థం కాదు, అది మనకు పక్క. దాని తర్వాత టెన్సర్ఫ్లో అనమాట. సో కొంచెం అడ్వాన్స్డ్ అంటే న్యూరల్ నెట్వర్క్స్ డెవలప్ చేయాలనుకుంటే అగైన్ టెన్సర్ఫ్లో విల్ హెల్ప్ యూ. దీంట్లో కూడా డెప్త్లోకి వెళ్ళకండి. ఎలా ఒక లేయర్ క్రియేట్ చేయాలి, నోట్స్ అంటే ఏంటి, యాక్టివేషన్ ఫంక్షన్ అంటే ఏంటి, యాక్టివేషన్ ఫంక్షన్ ఏది ఎప్పుడు యాడ్ చేయాలి అనేది తెలుసుకోండి చాలు. ఓకే, ఈ విధంగా మీరు స్టార్ట్ అవుతే
మీరు ఓన్లీ ఫర్ ప్రాజెక్ట్స్ చాలా చాలా కన్వీనియంట్గా మెషిన్ లెర్నింగ్లో ముందుకు వెళ్ళిపోవచ్చు ఇన్ దిస్ వే. బట్ ఒకవేళ ఎంఎల్లో మీ కెరియర్ని చూస్ చేసుకుందాం అనుకుంటే మాత్రం ఇలా చేయకండి. మీరు చేయవలసింది ఏంటి అంటే ఫస్ట్ లాంగ్వేజ్ కాదు ఈసారి, ఫస్ట్ మ్యాథ్స్ నేర్చుకోండి. మ్యాథ్స్లో ఏంటన్నా అంటే ఫస్ట్ లీనియర్ ఆల్జీబ్రా, తర్వాత క్యాలిక్యులస్ అండ్ మూడవది స్టాటిస్టిక్స్ అనమాట. స్టాటిస్టిక్స్లో కూడా ఏమేమి నేర్చుకోవాలంటే ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఒకటి అండ్ హైపోథెసిస్ ఉంటాయన్నమాట, టెస్ట్ హైపోథెసిస్. ఓకే, సో ఆ టెస్ట్ హైపోథెసిస్ కూడా తెలుసుకోండి బికాజ్ దట్ విల్ హెల్ప్ యూ, డెఫినెట్లీ హెల్ప్ యూ. సో కాబట్టి ఈ 3 నేర్చుకోండి. ఇప్పుడు దీంట్లో ఏం నేర్చుకోవాలి, ఏమేమి నేర్చుకోవాలి అంటే స్టాటిస్టిక్స్లో మీరు 10th నుంచి నేర్చుకున్నదంతా నేర్చుకోవాలి అండ్ లీనియర్ ఆల్జీబ్రా అండ్ క్యాలిక్యులస్లో 10th వరకు నేర్చుకున్నదంతా నేర్చుకోవాలి. ఓకే, మేబీ మీ జేఈ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ అక్కర్లేదు క్యాలిక్యులస్ అండ్ మన యొక్క ఆల్జీబ్రాలో, లీనియర్ ఆల్జీబ్రాలో, బట్ స్టాటిస్టిక్స్లో మాత్రం యూ నీడ్ గుడ్ నాలెడ్జ్. ఓకే, సో ఈ విధంగా ఫస్ట్ మ్యాథ్స్ నేర్చుకోండి. మ్యాథ్స్ నేర్చుకున్నాక ఏం చేస్తారంటే అప్పుడు లాంగ్వేజ్ నేర్చుకోండి. ఏ లాంగ్వేజ్? పైథన్ కానీ ఆర్ కానీ. మళ్ళీ చెప్తున్నాను, పైథన్ బెటర్. బట్ ఈసారి మీరు ఆర్ తీసుకున్నా ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఇందాక మీకు అల్గారిథమ్స్ ఇంప్లిమెంటేషన్ రాదు కాబట్టి ఉన్నదే వాడాలి. ఇక్కడ అలా కాదు, ఈ స్టేజ్లో మీకు కూడా అల్గారిథమ్స్ ఇంప్లిమెంట్ చేసే శక్తి అండ్ ఆ యొక్క క్యాపబిలిటీ వచ్చేస్తుంది అనమాట. కాబట్టి కావాలంటే C++, జావా అండ్ సిలో కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. బట్ అంత కష్టపడకండి, పైథన్ ఆర్ ఆర్కి వెళ్ళండి. ఓకే, ఆఫ్టర్ దట్ మీరు చేయవలసింది ఏంటి అంటే అగైన్ మీరు కూడా సైకిట్ లెర్న్ నేర్చుకోవాలి, టెన్సర్ఫ్లో ఇన్ డెప్త్ నేర్చుకోవాలి. ఆ తర్వాత ఎంఎల్లో ఇప్పుడు చెప్పాను కదా, సైకిట్ లెర్న్లో ఆల్మోస్ట్ అన్ని మోడల్స్ ఉంటాయని చెప్పాను. ఓకే, ఆ అన్ని మోడల్స్ వెనకాల ఇంప్లిమెంటేషన్ తెలుసుకోండి అండ్ ఆ ఇంప్లిమెంటేషన్ మొత్తం కూడా మీకు అర్థమైపోద్ది. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఆల్జీబ్రా అండ్ స్టాటిస్టిక్స్, సో మ్యాట్రిసెస్, వెక్టర్స్ ఇవి నేర్చుకున్నారు కాబట్టి దాంట్లో ఆ కన్ఫ్యూషన్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, ఎందుకు ఫామ్ అయింది, ఓకే, దీంట్లోని హైపోథెసిస్ టెస్టింగ్ ఎందుకు అది అప్లై చేశారు, దీంట్లోని మేబీ స్టొకాస్టిక్ గ్రేడియంట్ ఎందుకు ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్, ఇవన్నీ మీకు అర్థమవుతాయి. ఓకే, కాబట్టి యూ క్యాన్ సక్సెస్ఫుల్లీ ఇంప్లిమెంట్ ఇట్ బై యువర్ ఓన్. కానీ ఒక పాయింట్ ఏంటంటే మీరు నేర్చుకున్నారు కాబట్టి ప్రతిదాన్ని ఇంప్లిమెంట్ చేయాలని రూల్ లేదు, ఉన్నదాన్ని డైరెక్ట్గా వాడేయచ్చు. బట్ ఈసారి మీరు వాడుతున్నప్పుడు మీరు ఎందుకు వాడతానని చెప్పి మీకు అర్థమవుతుంది అండ్ అంతకు మించి సాటిస్ఫాక్షన్ ఏముంటుంది గైస్. సో ఈ విషయం మాత్రం మీరు టెస్ట్ చేసి చూడండి, నేను చెప్తున్నాను అండ్ మీరు కూడా ఇది ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఒకవేళ మీరు ఒక మోడల్ క్రియేట్ చేశారు సైకిట్ లెర్న్ వాడి, మీకు ఇంప్లిమెంటేషన్ ఎలా జరుగుతుందో తెలియదు, జస్ట్ ఇంపోర్ట్ చేశారు, ప్రెడిక్ట్ చేశారు, పని చేస్తుంది. బట్ ట్రస్ట్ మీ, మీకు ఆ సాటిస్ఫాక్షన్ రాదు. ఏం చేసామరా అనే ఒక ఫీలింగ్ వస్తుంది మీకు. ఓకే, పక్కా వస్తుంది. ఒకవేళ రాకపోతే కమెంట్ చేసి చెప్పండి, వచ్చినా చెప్పండి. ఓకే, సో ఈ విధంగా మీరు కనుక ఇఫ్ యు ఆర్ కైండ్ ఆఫ్ అప్రోచింగ్ ది ఎంఎల్, మీరు మేబీ చాలా కొద్ది సమయంలో యూ కెన్ స్టార్ట్ విత్ యువర్ ఎంఎల్ జర్నీ ఫర్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, ఫర్ కెరీర్ కానివ్వండి. ఓకే, ఐ హోప్ దిస్ వాస్ హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.